సూపర్ అసలు టీజర్ మాత్రం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వెళ్ళంగానే లోపల ప్లే చేసినప్పుడు అసలు మ్యాడ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ అసలు మాకైతే. ట్రైలర్ చూసి మీరు ఏ జోనర్ అనుకుంటున్నారు? ఫస్ట్ హారర్ అని అర్థమైపోతుంది, బట్ హారర్తో కామెడీ ఎలిమెంట్స్ మాత్రం ఇంకా చాలా బాగున్నాయి, బాగా కలిసాయి ఆ రెండు. మీకు ట్రైలర్లో ఏమేమి చూశారు, ఏమనుకుంటున్నారు? ఫస్ట్ నార్మల్గా చూపించారు, అండ్ దెన్ స్విచ్ చేసి మహల్కి వెళ్ళడం, హారర్ సీన్స్ అవన్నీ, అండ్ అక్కడ జర్నీ ఎలా ఉండిద్దో అంతా. సో యా బాగుండే టీజర్ మాత్రం. ఆల్ క్యారెక్టర్స్ చూపించారా? యా అందరూ అంటే ఇంకో ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫ్యూ అదర్స్. మనం బర్త్డే రోజు చూసిన లుక్ ప్రభాస్ గారిది, అది ప్రభాస్ గారు చూసిన లుక్ ఇంకా వదలలేదు బయటికి. సో అది ఇంకా ఒక సస్పెన్స్లా పెట్టారు, అదేంటైనా లుక్ అని. ప్రభాస్ లుక్స్ అయి చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? వింటేజ్ వైబ్స్ అంతా, డార్లింగ్, బుజ్జిగాడు ఆ వైబ్సే ఉన్నాయి, చాలా బాగుంది. అంటే దీంట్లో బాగా యంగ్లా కనిపిస్తున్నారు, ఎలా కనిపిస్తుంది? యా వెరీ యంగ్లా ఉన్నాడు, మొత్తం ఆ ఫేస్ కానీ మొత్తం బ్రైట్గా, బాగా కలర్ఫుల్గా ఉన్నాడు చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏమన్నా మ్యూజిక్ ఎలా అనిపించింది? అంటే ఆ ట్రైలర్ మ్యూజిక్ ఉప్పలపాటి తమన్ రాజు పేరు మార్చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ, బాగా సూపర్ ఉంది. చూసామండి, చాలా మంచిగా ఉంది. ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? బాగుందండి. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ప్రభాస్ లుక్స్ కానీ లైక్ చాలా కొత్త, లైక్ వింటేజ్ ప్రభాస్ చూసినట్టుంది. చాలా చాలా అందంగా ఉన్నాడు, సో హ్యాండ్సమ్. లైక్ లాస్ట్ వింటేజ్ ప్రభాస్ కనపడ్డాడా? ష్యూర్ 100%, లైక్ 200%. హీ ఈస్ సో హ్యాండ్సమ్ ఇన్ దిస్ మూవీ. చాలా బాగున్నాడు. ముందు చాలా మంది రాజసభ హేట్ చేశారు, సో నో ఆ హేట్రెడ్ అంతా పక్కన పెట్టేసి దానికి మించిన మూవీ లాగా ఉంది. లైక్ చిన్న గ్లిమ్సెస్ మాత్రమే ఉంది, బట్ దీనికి మించి మూవీ ఉంటుందంట ఎక్స్పెక్ట్ చేయని విధంగా. సో సూపర్ చించిండు, సూపర్ ఉన్నాడు. డైరెక్టర్ గారు చెప్పినట్లు హారర్ కామెడీ అని చెప్పాడు. అండ్ కొత్త జానర్ మా వాడిని పడుతుంది, మా వాడైతే చించేశాడు అసలుకు. అన్ని ప్రెడిక్ట్ చేయలేం కదన్నా, ముందే ఇప్పుడు మాట్లాడుకోవడం. ఏ సినిమాలో చూసినట్టున్నాడు ప్రభాస్? లుక్స్ చూసాక ఏ సినిమాలో చూసినట్టున్నాడు? బుజ్జిగాడు బండి కొంచెం స్లోగా. చూసామన్నా, చాలా బాగుందన్న. ఈ డైరెక్టర్ అయితే హర్రర్ జోనర్ అన్నారు, దాని తగ్గట్టే విజువల్ చాలా బాగున్నాయి. వింటేజ్ ప్రభాస్ బ్యాక్. హర్రర్ కామెడీ ముందే వాళ్ళు తీసినప్పుడే చెప్పారు కదా, అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఇంతవరకు ఆ సినిమాలో నెగిటివ్ టాక్స్ చాలా ప్రొడ్యూస్ చేశారు, వాటన్నిటికీ సమాధానం ఇస్తుంది. సినిమా ఏమన్నా లేట్ అవుతుందని? లేదని సరే అయితే December 5th అని అంటున్నారు, ఆ రోజు అయిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టీజర్ మాత్రం చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ వచ్చాడు, మన బుజ్జిగాడు కానీ లేకపోతే మిర్చి కానీ. యాక్చువల్లీ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా ఆల్వేస్ సపోర్ట్ ఉంటాం కాబట్టి టీజర్ మాత్రం బాగుంది. జానర్ సంబంధించి హారర్ ఉంది మనకి. అలానే ఈసారి మనకి ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్స్ని పెట్టారని చెప్పారు మారుతి గారు కూడా. అండ్ మేబీ ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఒక కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నాను. ఓవరాల్ చాలా బాగుంది. హారర్ కమ్ కామెడీ రొమాన్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది అన్న టీజర్. ఆయన పాన్ ఇండియా హీరో, ఆయన తగ్గట్టు ఆయనకున్న బ్రాండ్, ఆయనకున్న ఇమేజ్ తగ్గట్టుగా ట్రైలర్ ఉంది. సో December 5th ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. లుక్స్ వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. ఒకప్పుడు బుజ్జిగాడులో చూసిన స్వాగ్ స్టైల్ ఎలా ఉందో మళ్ళీ ప్రభాస్ ఈజ్ బ్యాక్. ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? తమన్నా, అందరూ నందమూరి తమన్ అంటున్నారు కానీ ఇక్కడ నుంచి ఉప్పలపాటి తమన్ అనుకోవచ్చు. టీజర్ కాబట్టి ఇంకా ముందు ఉంది. సో టీజర్ ప్రకారంగా బ్లాక్ బస్టర్ టీజర్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఇన్ని రోజులు తక్కువ అంచనా వేసాం మారుతి గారిని, అంచనాలను మించి నిలబెట్టాడు సినిమా. టీజర్ లీక్ అయింది, అలా దానికి సంబంధం లేదు, చాలా బాగుంది. టీజర్ లీక్ అవడం వల్ల తొందరగా హడావుడిగా ఏమన్నా లేదు, చాలా బాగుంది టీజర్. బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సెట్ వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ. ఇన్ని రోజులు ఒక నెగిటివ్ ఉంది విఎఫ్ఎక్స్ బాగోలేదని, కానీ ఇందులో ప్రతి కంటెంట్ విఎఫ్ఎక్స్ పెట్టిన ప్రతి రూపాయి కనబడుతుంది. ఆయన తగ్గట్టుగా ఆయనకి బ్రాండ్ ఒక ఇమేజ్ ఉంది పాన్ ఇండియా, ఆ ఇమేజ్లో ప్రతిదీ కనబడుతుంది. సినిమా ఎలా ఉంటుంది, హిట్ అవుతుంది అనుకున్నారే? ఖచ్చితంగా ప్రభాస్ గారు అంటేనే ఆయన ఫ్లాప్ సినిమా 1000 crores స్టార్ట్ అవుద్ది.
అలాంటిది కంటెంట్ ఇస్తే 1500 కోట్లు ప్లస్సే. ప్రభాస్ ఎంట్రన్స్ అన్నీ బాగుంది. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మిగతా సినిమాలతో పోల్చి. ట్రైలర్లో మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని చూపించారు. ప్రభాస్ని ఎక్కువ ఫోకస్ చేశారు, వరల్డ్ బిల్డ్ చేశారు ఫస్ట్. మీరు ఏ జోనర్ అనుకుంటున్నారు? నాకు తెలిసి హర్రర్ కామెడీ మ్యాక్సిమం. అంటే ప్రభాస్ హర్రర్ సెట్ అవుతాం. మారుతి తీయగలడు.